నువ్వే చేసినావా? నేనే చేసిన సార్. గుడ్ గుడ్. తీసుకో సార్ నువ్వే. వెరీ గుడ్. నువ్వేవా? నువ్వు ఎప్పుడు సరిగా వేసుకునే రావు. నువ్వే చేసినావా మొత్తం నేను చేసినావా? కష్టమే. తీసుకో. ఇప్పుడు బోర్డు మీద చెప్పేది రాసుకోరు. సార్ రాసుకో. ఆంధ్రాల ఫలానా జిల్లాలో ఫలానా మండలంలో ఫలానా గ్రామంలో ఫలానా వాళ్ళు గొప్ప వాళ్ళు జన్మించారు. రాసుకున్నారా? ఫలానా ఫలానా వాళ్ళు అవార్డులు తీసుకున్నారు. ఫలానా ఫలానా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. రాసుకున్నారా? ఓకే. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనకి క్లాస్ అయిపోయింది. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సార్ నాదొక డౌట్ సార్. అడగవయ్యా, అడుగు. సరే, నాకు తెలిస్తే చెప్తా, తెలియకపోతే తెలుసుకొని చెప్తా. అడుగు. సార్ మన తెలుగు పాఠంలో, ఇంగ్లీష్ పాఠంలో, హిందీ పాఠంలో, చరిత్ర పాఠంలో తీసుకుంటే సార్ ఉత్తర భారతీయులదే ఉన్నాయి సార్. అదే మన రాష్ట్ర విషయంలో తీసుకుంటే ఆంధ్రలోదే ఉన్నాయి సార్. మరి ఆంధ్రలో అంత తెలివి కళ్ళలో మన తెలంగాణలో అంత తెలివి తక్కువనా సార్? వామ్మో వామ్మో, దిమ్మ తిరిగిపోయే ప్రశ్న వేసినావు నాయన. అసలు ఈ మాత్రం తెలివి మన నాయకులకు అధికారులకు ఉంటే మన భారతదేశం ఎప్పుడో బాగుపడేది. అందులో మన తెలంగాణ ఇంకా బాగుపడేది. మరి ఏమైంది సార్ మన తెలంగాణకు? అరే, నేను కూడా 20 ఏళ్ళ సంధి ఆ బుక్కులల్లో ఆంధ్రుల గురించి చెప్తున్నా. నాకు కూడా సరిగా తెలియదు. కానీ మన తెలంగాణలోని ఆందోళనలు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని చెప్పి కలుపుకొని పేరుకే కలిసిండు. కానీ మొత్తం వాళ్ళే తీసుకుపోయారు, వాళ్ళదే పెత్తనం. నమస్కారం అండి మాస్టర్ అండి. నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఏంటండి మా అమ్మాయి 3 రోజులు బట్టి బంద్ పెట్టండి. ఈ ప్రైవేట్ స్కూళ్ళకి కాలేజీలు కూడా బంద్లు ఏమిటండి మీరు కూడాను? అరే, ప్రైవేట్ వాళ్ళమైనా మేము తెలంగాణలో కాదా? ఏం మాట్లాడతారు సార్ మీరు? అదండి, ఇలా గవర్నమెంట్ వాళ్ళు బంద్లు అంటున్నారు, అలా ప్రైవేట్ వాళ్ళు బంద్లు అంటున్నారు. ఏంటని? అరే, గవర్నమెంట్